తండేల్ మూవీ ఎలా పుట్టింది? కార్తిక్ తీడా అసలు ఎవరు? ఈ మూవీలో హీరో క్యారెక్టర్ పేరు తండేల్ రాజు. ఈ క్యారెక్టర్లో లీనమవ్వడానికి నాగచైతన్యకు 9 నెలలు పట్టిందట. అండ్ ఈ మూవీలో అగ్రెసివ్ రోల్లో నాగచైతన్య కనపడనున్నారు. నాగచైతన్య తండేల్ మూవీ గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఇది వరకు చేసిన కొన్ని సినిమాల గురించి మనం తెలుసుకోవాలి. దానికి ముందుగా నాగచైతన్య కెరీర్లో బెస్ట్ మూవీ ఏది కమెంట్లో చెప్పండి. 2021లో వచ్చిన లవ్ స్టోరీ శేఖర్ కమల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. రొమాంటిక్ లవ్ ఆడియన్స్ని కట్టిపడేసింది. ఈ మూవీ 30 crores నిర్మించి ఈ మూవీ 60 crores అయితే నెట్ కలెక్షన్ అయితే చేసింది అండ్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2022లో వచ్చిన బంగారాజు ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. బంగారాజు పాత్రకి అందులో నాగచైతన్య చేసిన పాత్రకి మంచి ప్రశంసలే అందుకున్నాడు నాగచైతన్య. అదే ఇయర్లో వచ్చిన థ్యాంక్ యూ అండ్ లాల్ సింగ్ చెడ్డా మూవీ యావరేజ్గా నిలిచాయి. ఇక 2023లో వచ్చిన కస్టడీ మూవీ బిలో యావరేజ్ అండ్ వెబ్ సిరీస్ దూత పర్వాలేదనిపించిందని చెప్పాలి. నెక్స్ట్ ఎలాంటి మూవీతో వస్తారు అని నాగచైతన్య ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్న సమయంలో తండేల్ మూవీని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి ఫ్యాన్స్కి హై రేంజ్ హోప్స్ అయితే పెరిగిపోయాయి. మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు అయితే పెరిగిపోయాయి. సుమారు 2 years గ్యాప్ అయితే తీసుకొని ఎక్కడా తగ్గకుండా ఓ రియల్ స్టోరీతో వస్తున్నాడు నాగచైతన్య. ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీతో వస్తున్నారు. బుజ్జి తల్లి పాటతో మ్యాజిక్ చేసి ప్రతి ఒక్కరి మొబైల్ రింగ్ టోన్లో అండ్ కాలర్ ట్యూన్గా మారింది. ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో మీకే తెలుసు. ఈ సాంగ్తో లవ్ ఆడియన్స్ని తన వైపుకు లాగేసుకున్నాడు నాగచైతన్య అండ్ సాయి పల్లవి అని చెప్పాలి. వీరిద్దరి హిట్ కాంబోలో వస్తున్న ఈ సాంగ్తో లవ్ ఆడియన్స్ని తన వైపు లాగేసుకున్నాడు నాగచైతన్య అండ్ సాయి పల్లవి. వీరిద్దరి హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ నాగచైతన్య కెరీర్లో అత్యధిక బడ్జెట్ అని చెప్పాలి. ఈ మూవీని గీత ఆర్ట్స్ నిర్మాతలు అయితే నిర్మిస్తున్నారు. అతి పెద్ద బ్యానర్లో వస్తున్న ఈ మూవీ మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ రియల్ స్టోరీతో ఈ మూవీ వస్తుంది. ఈ మూవీ స్టోరీ కార్తిక్ తీడా రాశారు. ఆయన ఈ స్టోరీ రాయడం కోసం ఎంతో రీసెర్చ్ చేశారు అండ్ శ్రీకాకుళం యాసలో అయితే సాగుతుంది ఈ మూవీ మొత్తం. శ్రీకాకుళం స్లాంగ్లో నాగచైతన్యని చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. కార్తిక్ తీడా దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. ఆయన ఈ మూవీ స్టోరీ రాయడం కోసం స్వయంగా శ్రీకాకుళంలో ఉంటూ మత్స్యకారులతో సముద్రంలో సుమారు 3-4 months పాటు వారితో సముద్రంలోనే ఉంటూ వారితోనే గడుపుతూ వారితోనే తింటూ పడుకుంటూ వారికి వచ్చే సవాళ్ళు, కస్టమ్ అధికారుల నుండి అండ్ ఫిషింగ్ సంబంధించిన సవాళ్ళు ఇవన్నీ గమనిస్తూ వారి జీవన శైలిని రియల్గా చూస్తూ రియల్ స్టోరీని ఈ తండేల్ మూవీని రాశారు. ఇలాంటి మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ని January 28న రిలీజ్ చేయనున్నారు. భారీ బడ్జెట్తో పాటు భారీ అంచనాలతో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు అండ్ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుంది ఈ మూవీ. ఇదివరకే రిలీజ్ అయిన 3 songs అయితే హిట్ని సొంతం చేసుకున్నాయి. ఈ మూవీలో నాగచైతన్య అగ్రెసివ్ రోల్లో కనపడుతున్నారు. ప్రతి పోస్టర్లో మాస్ లుక్లో ఆయన అయితే కనపడుతున్నారు. ఈ మూవీతో హిట్ కాంబినేషన్లో వస్తున్నారు నాగచైతన్య అండ్ సాయి పల్లవి. వీరు చేసిన లవ్ స్టోరీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మరి తండేల్లో నాగచైతన్యకు జోడిగా సాయి పల్లవి నటించింది. ఇప్పటికీ వీరిద్దరు కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా వచ్చింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ మంచి మార్కులు పడ్డాయి. అందుకే వీరిద్దరికి ఈ సినిమాలో క్యాస్ట్ చేసుకున్నారు దర్శకుడు చందు మొండేటి. ఇక చందు చైతు కాంబినేషన్లో కూడా ఇంతకు ముందు వచ్చిన ప్రేమం మూవీ చాలా హిట్ అయింది. అలా నాగచైతన్య ఈసారి తనకు కలిసి వచ్చిన హీరోయిన్తో హిట్ కాంబినేషన్ హిట్ దర్శకుడితో వస్తున్నాడు. చైతు కెరీర్లోనే ప్రెస్టీజియస్ మూవీ ఇది అండ్ తండేల్ ఎలాగైనా హిట్ అవ్వాలని ఆయన ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మరి నాగచైతన్య ఎంతో కష్టపడి తీసిన ఈ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది కామెంట్లో చెప్పండి.